వృశ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా స్కార్పియో లగ్నము లేదా స్కార్పియో రాశి. మీకు లగ్నాధిపతి కుజుడవుతాడు, సప్తమాధిపతి శుక్రుడవుతాడు. కాబట్టి ఇద్దరి మధ్యన అట్రాక్షన్ అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు ఎందుకు వివాహ జీవితం విషయంలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, కారణాలు ఏమిటి, ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే మీ వివాహ జీవితం చాలా బాగుంటుంది, ఏ మంత్రం చేసుకుంటే బాగుంటుంది, అసలు మ్యారేజ్ మ్యాచింగ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు వివాహం చేసుకోవాలనే అన్ని అంశాలు మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ ఈ వృశ్చికం వారికి కూడా సెల్ఫ్ కాంపిటీషన్ ఉంటుందండి. చాలా కాంపిటీషన్ బాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సప్తమ లగ్నాధిపతి శుక్రకుజులు అవుతున్నారు కాబట్టి తెలియని ఒక ప్రేమ అనుకోండి, ఇది మీకు ఉంటుంది, ఇన్బిల్ట్గా ఉన్న యోగం ఇది. అయితే ఇక్కడ సప్తమాధిపతి మరియు 12వ అధిపతి ఇద్దరు కూడా శుక్రుడే అయ్యారు కాబట్టి ఈ శుక్రగ్రహానికి ప్రధానంగా మీరు రెమెడీ చేసుకుంటూ ఉండాలి. అంటే ఏంటి, బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉండాలి ఒకవేళ మీకు వివాహ జీవితం డిస్టర్బెన్సెస్గా ఉంటే కనుక. అలా కాదండి, ఈ శుక్రుడితో పాటు మనకి 12వ స్థానంలో అంటే మీ లగ్నానికి తులారాశి అనేటువంటిది న్యాచురల్గానే 7th హౌస్, న్యాచురల్ 7th హౌస్. చాలామంది మీరు గమనిస్తే కనుక తులారాశిలో ఏదైనా పాపగ్రహాలు ఉన్న వాళ్ళని, ముఖ్యంగా కేతువు శని ఇలా కలిసి ఉండి లేకపోతే కుజుడు ఉన్నప్పుడు ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి తులారాశిలో ఉన్నది. కాబట్టి మీరు ఏం చేయాలి, అసలు 12లో ఏ గ్రహం ఉంది అనేటువంటిది మీ జన్మజాతకంలో గుర్తించి ఆ గ్రహానికి సంబంధించి దానం ఇవ్వండి. మీది స్కార్పియో లగ్నం అయింది కాబట్టి 12లో ఉండేది. అయితే ఇక్కడ కొన్ని లగ్జరీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు, సామాజిక సంబంధించినటువంటి అంశాలు, వివాహ సంబంధించిన విషయంలో కొన్ని మనీ రిలేటెడ్ మ్యాటర్స్ వల్ల, అదేవిధంగా కొంతమంది స్త్రీల మూలంగా, కొన్ని వ్యసనాల మూలంగా, కొన్ని అలవాట్ల మూలంగా, కొన్ని కోరికల మూలంగా కూడా ఇద్దరి మధ్యన డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా వృశ్చికం వారికి అంటే ఏంటి ఈ కోరికలు, ఇలాంటి కోరికల వల్ల ఏమిటి అనేటువంటి ఇది కూడా మనకి అవతల వాళ్ళు చూడండి. ఒక్కోసారి జీవిత భాగస్వామికి ఒక రకమైన కోరికలు ఉంటాయి, అవతల వాళ్ళకి పార్ట్నర్కి ఒక రకమైన కోరికలు ఉంటాయి. ఆ కోరికలు మీకు నచ్చకపోవచ్చు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి వృశ్చికం వారు. అలానే అన్ని ధర్మ విరుద్ధమైన యాక్సెప్ట్ చేయాలని చెప్పట్లేదు, చేయాలి. ఇంకోటి 12లో ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఎంత మీరు ఈ దానాలు ఇచ్చుకుంటూ మీకు 12లో ఉండే గ్రహానికి సంబంధించిన పదార్థం గోవుకు కూడా పెట్టచ్చు. కాకపోతే నువ్వులు ఒకటి మాత్రం పెట్టకుండా నువ్వుల ప్లేస్లో మీరు బెల్లం పెట్టవచ్చు. మరియు మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ వివాహం చేసుకునే విషయము మరియు ఈ మ్యాచింగ్ చేసేటువంటి విషయాల్లో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు 100% మీ యొక్క వివాహ జీవితం 100% ఆనందంగా దాయకంగా ఉంటుంది. అదేంటో చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మీరు వివాహం చేసుకునేటప్పుడు పాయింట్స్ మాత్రం చూస్తారు చాలామంది. 36 పాయింట్లకి 18 కలిసాయి, ఆ 18 నుంచి ఎంత ఎక్కువ వస్తే అంత బాగుందని ఫిక్స్ అవుతారు. అలా అయితే కనుక ఇక పాయింట్స్ కలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా విడిపోకూడదు. కానీ సొసైటీలో ఏం జరుగుతుంది, పాయింట్స్ కలిసిన వాళ్ళేమో కొంతమంది విడిపోతూ ఉన్నారు, పాయింట్స్ కలవని వాళ్ళు కూడా అక్కడ కలిసి ఉంటున్నారు. అంటే దీన్ని బట్టి దీనికి కారణం ఏమిటి, పాయింట్స్ అనేది బేసిక్ లెవెల్ వరకే. నెక్స్ట్ ఏం చూడాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు వివాహ సమయం ఎప్పుడు అనేది చూసుకోండి. ఎప్పుడు కూడా అంటే వివాహం పలానా సమయంలో చేసుకుంటే మంచిది అని ఉందనుకోండి, ఆ పలానా సమయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి జాతకుడికి కూడా వాళ్ళ లైఫ్లో 3 నుంచి 5 సార్లు సమయంలో వస్తూ ఉంటుంది. మూడు అంటే వాళ్ళ లైఫ్లో ఒక 20వ ఏట 21వ ఏట నుంచి ఒక 3 to 5 టైమ్స్ వివాహ సమయం వస్తుంది. ఆ వివాహ సమయం ఎప్పుడుంది అనేటువంటి విషయాలు ఫస్ట్ మీరు గుర్తించాలి, గుర్తుపెట్టుకోండి. అలా 23 ఇయర్స్కి వస్తుందా, 25 ఇయర్స్కి వస్తుందా, లేకపోతే 27 ఇయర్స్కి వస్తుందా, 30 ఇయర్స్కి వస్తుందా, కొంతమందికి 32 ఇయర్స్కి వస్తూ ఉంటుంది, కొంతమంది 40 ఇయర్స్లో చేసుకుంటారు. అలాగా 3 to 5 టైమ్స్ వస్తుంది వివాహ సమయం అనేది. అలాగే వివాహం చేసుకోకూడని సమయాలు కూడా వస్తాయి. ఇది ఎలా చూస్తాము అంటే మీకు సప్తమ స్థానాధిపతి, సప్తమంలో ఉండే గ్రహము లేదా శుక్రుడికి శుభగ్రహ సంబంధాలు వస్తాయి గోచారంలో. అలా కాకుండా ఈ గ్రహాలకి పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు చేసుకోకూడదు. ఇది మెయిన్ అన్నమాట.
ఓకే, అంటే మనం ముందుగా సమయం కనిపెట్టుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనేది. రైట్. ఇక రెండవది, ఎర్లీగా చేసుకుంటే మంచిదా, మధ్య వయసులో చేసుకుంటే మంచిదా, లేట్గా డిలేగా చేసుకుంటే మంచిదా అని కూడా ఉంటుంది. అంటే అలాగా సప్తమం కనుక శాటన్తో సంబంధం వస్తే వాళ్ళు 30+ చేసుకున్న తర్వాతే బాగుంటుంది వాళ్ళ లైఫ్. అంటే 30+ తర్వాత చేసుకుంటేనే బాగుంటుంది. అలా ఏమీ లేదంటే మీడియం మామూలుగా 25 ఏళ్ళు 26, 27 ఏళ్ళలో చేసుకోవచ్చు. ఎర్లీ మ్యారేజ్ యోగాలు ఉంటాయి కొంతమందికి. చూడండి, మనం వింటూ ఉంటాం ఇప్పటికీ కూడా, ఆ అమ్మాయికి 15 ఏళ్ళకే చేసేసారట. అలా అని ఇప్పుడు లీగల్ కాదు అది, కానీ చెప్తున్నాను నేను మీకు. అలా ఎర్లీ మ్యారేజ్ ఒక్కోసారి కొంతమందికి జెంట్స్ కూడా 21 ఇయర్ కల్లా టక్కని పెళ్ళి అయిపోతుంది. అలా ఎర్లీ మ్యారేజ్ యోగం ఉందా, ఇది ఫస్ట్గా తెలుసుకోవాలి. ఇక మూడో విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఎప్పుడూ కూడా వివాహం సమయం విషయంలో కేవలం పాయింట్స్ మాత్రమే కాకుండా వాళ్ళిద్దరి జన్మజాత చక్రాల్లో మూన్ యొక్క స్టార్ని బట్టి పాయింట్ ఒకటే కాకుండా ఆ మూన్ స్టార్స్ మిత్రుల శత్రువుల అనేది కూడా చూసుకోవాలి. అంటే వాళ్ళు కనుక మిత్రులు అనుకోండి, అప్పుడు వాళ్ళిద్దరి మధ్యని మనసులు బాగా కలుస్తాయి. మనసు బాగా కలిస్తే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు, అంటే చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోరు, పెద్ద విషయాలను చిన్నగా చూస్తారు. అదే మనస్కారకులు కలవలేదనుకోండి, చాలా చిన్న విషయాన్ని కూడా ఏదో పెద్ద విషయంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చంద్రుడు ఒక్కటే కాకుండా ఆత్మకారకుడు అంటాం, అంటే సోల్మేట్స్ అంటూ ఉంటారు. రవి ఆకర్షణాకారకులు కుజుడు శుక్రుడు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు, కేంద్ర కోణాల్లో ఉన్నారా, 2/12 యాక్సెస్లో ఉన్నారా, షష్టాష్టకాల్లో ఉన్నారా చూసుకోవాలి. దీంతోపాటు జీవకారకుడైన గురువు, కర్మకారకుడైన శని, మరియు కమ్యూనికేషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వివాహాలను. అంటే ఒకరు చెప్పింది ఒకరు వినాలన్నా, ఒకరు చెప్పింది ఒకరికి అర్థం అవ్వాలన్నా సరే కమ్యూనికేషన్స్ కారకుడు చాలా బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో, అది అమ్మాయిని కావచ్చు అబ్బాయిని కావచ్చు, ఆ వివాహం చేసుకునే వ్యక్తి యొక్క జన్మజాతకంలో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉందని తెలుసుకోవాలి. మనం కూడా చూడండి, సినిమాల్లో ఒక వ్యక్తి ఎవరినో ఇష్టపడ్డారు, వివాహం చేసుకొని ఎండ్ కార్డు పడుతుంది. కానీ వివాహం విషయంలో అలా కాదు. వివాహం నుంచే అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏంటి, మనం వివాహం విషయంలో చూడవలసింది ఏంటి, మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంది అని చూసుకోవాలి. దీన్ని మనం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అనేటువంటిది 12వ స్థానంలో ఉంటుంది. కాబట్టి 12వ అధిపతి ఎవరయ్యారు, 12వ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఏ దానాలు ఇవ్వాలి. ఉదాహరణకి రవి ఉన్నాడు అనుకోండి, గోధుమలు ఇవ్వండి. చంద్రుడు ఉన్నాడు ఉదాహరణకి, మీకు బియ్యం దానంగా ఇస్తూ ఉండాలి. కుజుడు ఉన్నాడు, ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి, కందులు దానంగా ఇస్తూ ఉండాలి. అలా కాకుండా బుధుడు ఉన్నాడు అనుకోండి, మిస్కమ్యూనికేషన్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, అప్పుడు పెసలు దానంగా ఇస్తూ ఉండాలి. లేదండి గురువు ఉన్నాడు, శనగలు ఇవ్వచ్చు. శుభగ్రహమే కదా, అంటే శుభగ్రహం ఉన్నప్పటికీ కూడా 12వ స్థానంలో అది పాడైతే కనుక ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది. ఒక్కోసారి రెండు గ్రహాలు ఉంటాయి, శనికేతువులు కలిసి ఉంటారు, అప్పుడు ఆ 2 గ్రహాలకి ఇవ్వాలి. అలాగా శుక్రుడు బొబ్బర్లు దానంగా ఇవ్వడం మంచిదే. యాక్చువల్గా శుక్రుడు 12లో ఉంటే చాలా మంచిది చెప్పాలంటే. అలాగే శని ఉన్నాడు అనుకోండి, నువ్వులు దానంగా ఇవ్వడం. రాహు అయితే మినుములు, కేతువు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం చేస్తుండాలి. ఈ రకంగా మీరు కనుక 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహానికి దానం ఇవ్వడము, మ్యాచింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది.